హలో హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి స్టోరీస్, మంచి కథలు, మంచి నవలలు వినాలనుకుంటున్నారా? మీరు ఫస్ట్ టైం నా స్టోరీ ప్రొఫైల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు నేను చెబుతున్న స్టోరీ లవ్ బర్డ్స్ అంటే ప్రేమ కథ. ఒక ఇద్దరి టీనేజ్ అమ్మాయి అబ్బాయిల లవ్ స్టోరీ చెబుతున్నాను. నాతో పాటు మీరు కూడా వినండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇక స్టోరీ మొదలు పెడుతున్నాను. రమ అలా తన కూతురికి అన్నం తినిపిస్తూ ఉంటే ప్రణాళి అలా వాళ్ళ సార్ చెప్పినది కాస్త బట్టి కొట్టడం నేర్చుకుంటూ ఉంటుంది. అలా బుక్లో ఏముందో దాన్ని అలా బట్టి కొట్టడం చేస్తూ నేర్చుకుంటూ ఉంటుంది. అయినా తనకు బుర్రలోకి ఎక్కటం లేదు. ఆన్సర్ అంతా ఇంగ్లీషులో ఉండడం వలన మన హీరోయిన్ ప్రణాళికి అంతగా ఆ ఇంగ్లీష్లో ఉన్నది ఆన్సర్ బుర్రలోకి ఎక్కటం లేదు. వాళ్ళ అమ్మ వేసిన 2 జడలను చేతులు వెనక్కి పెట్టుకొని గోక్కుంటూ, ఏంటో నాకు ఇది మాత్రం ఎక్కటం లేదు, అంతా ఇంగ్లీషులో ఉంది, బెబ్బే బిబ్బే అంటూ బాధపడుతూ గోక్కుంటూ చదవడానికి ట్రై చేస్తూ ఉంది మన హీరోయిన్ ప్రణాళి. అప్పుడు ఇలా ఆలోచిస్తుంది, ఇప్పుడే ఇలా ఉంటే ఇంటర్లో నేను ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలనుకుంటున్నాను, నేను నేర్చుకోవాలి అని బుక్ని పట్టుకొని ఇంగ్లీష్లో ఉన్నది గడగడ గట్టిగా చదువుతూ నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంది. అలా నేర్చుకుంటూ ఉంటే ఆ నోట్బుక్లో మన హీరో పురవ్ కనబడతాడు. పేపర్లో అలా ప్రణాళి బుక్లో అలా పురవ్ వెంటనే తన 2 కళ్ళకు కనబడగానే మన హీరోయిన్ ప్రణాళి 2 కళ్ళు పులుముకుంటూ, ఇదేంటి నా నోట్లో వీడు కనబడుతున్నాడు, నాకు ఏమైంది అని మనసులో అనుకోవాల్సింది. కాస్త గట్టిగా మన హీరోయిన్ తెలియక తన పక్కన వాళ్ళ అమ్మ ఉన్న సంగతి మర్చిపోయి ఏంటో అలో ఇటో ఆ మాత్రమో ఏ మాత్రములోనో తడబడుతూ ఆశ్చర్యంతో ప్లస్ ఏమి చేయాలో పాలుపోక అలా గట్టిగా నోటిలో ఉన్నది అరేసేసింది మన హీరోయిన్ ప్రణాళి. అలా తరువాత నెక్స్ట్ 2 కళ్ళు పులుముకుంటూ అలా ఇంకొకసారి చూడక మళ్ళీ అలానే పుర్రవ్ కనబడుతూ నవ్వుతూ కనబడుతున్నాడు. బాబోయ్ అంటూ ఈసారి ఇంకా గట్టిగా అరుస్తుంది. ఇదేంటి వీడు ఇలా కనబడుతున్నాడు నాకు అని గట్టిగా అరుస్తుంది మన హీరోయిన్ ప్రణాళి. ఇప్పుడు చూస్తే ఇదేంటి నోట్స్లో కనిపిస్తున్నాడు, రాత్రి చూస్తే నిద్ర పట్టకుండా చేశాడు, రాత్రి అంతా వీడి ఆలోచనలే, ఇప్పుడు చూస్తే నోట్స్లో ప్రత్యక్షమయ్యాడు అని ఇంకా గట్టిగా అరుస్తుంది. అలా గట్టిగా అరవగానే రమ తనకు తినిపిస్తున్నది కాస్త నెట్టి మీద 2 దెబ్బలు వేసి, ఏంటే పురవ్ అని అరుస్తున్నావు, దెబ్బలు పడాలా ఏంటి అని గట్టిగా తల్లిలాగా మందలిస్తూ తన కూతురిని అడుగుతుంది మన తల్లిగారు అయినటువంటి రమగారు. అవునమ్మా, నిజంగా నేను చెబుతున్నది ప్రామిస్, ఒట్టు, చూడు ఈ నోట్బుక్లో వీడు ఈ పురవ్ గాడు ఉన్నాడు, కావాలంటే నీకు కూడా కనబడతాడు చూడు అని తన నోట్బుక్ని వాళ్ళ అమ్మ చేతికి ఇస్తుంది మన హీరోయిన్ ప్రణాళి. అలా నోట్బుక్లో వాళ్ళ అమ్మకు ఇవ్వగానే నోట్బుక్ని ఇయ్యగాదిగా అలా రమగారు ఒకసారి కూతురు వైపు ఒకసారి నోట్బుక్ వైపు చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ దువ్వెనను అలా తలలో పెట్టుకొని ఇంకొక చేతితో అన్నం ప్లేట్ పట్టుకొని అలా తన కూతురికి తినిపిస్తూ యగాదిగా పైనుంచి కింద వరకు ప్రణాళిని చూస్తూ, నీకేదో మాయరోగం వచ్చిందే, నీకు ఎక్కడో ఏ గాలో దెయ్యమో దూరినట్టుగా ఉంది, నీకు చాలా ఎక్కువైపోయింది, అక్కడ పురవ్ ఉండటం ఏంటి, అసలు పురవ్ ఎందుకు నీ నోట్బుక్లో ఉంటాడు, ఏమైనా పిచ్చేమైనా పట్టిందా, నువ్వు నిన్న మీ సార్ ఏం చెప్పినాడో ఆ నోట్స్ రాసుకొని వచ్చావు, నాకు నువ్వు రాసుకొచ్చిన ఆ ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే కనబడుతున్నాయి, పురవ్ కనపడటం లేదు అని గట్టిగా ఒకటి నెత్తి మీద మొట్టికాయ కొడుతుంది మన హీరోయిన్ ప్రణాళికి వాళ్ళ అమ్మగారైన రమగారు. స్కిప్ చేయకండి. వాళ్ళ అమ్మ కొట్టిన దెబ్బకు ప్రణాళి బాధపడుతూ అలా తల రుద్దుకుంటూ కళ్ళు బయర్లు కమ్ముతాయి. గుండ్రంగా లోపల కళ్ళు కుట్లు తిరిగి అలా నేలను చూస్తూ తన తల్లి వైపు చూస్తూ నోట్బుక్ వైపు చూస్తోంది. ఏంటి ఈ మాయారోగం అని
మీకేమైనా అర్థమైందా? మన హీరోయిన్ ప్రణాళికి ఎందుకు పురవ్ ఇలా కనబడుతున్నాడు? అసలు పురవ్ ఎందుకు మన హీరోయిన్కే కనబడుతున్నాడు? వీళ్ళ మధ్య స్నేహం మొదలయ్యిందా లేక ప్రేమ మొదలయ్యిందా? ఎలా మన హీరోయిన్ ప్రణాళి వాళ్ళ నాన్న నమ్మకాన్ని వమ్ము చేసి ఈ పురవ్తో వెళ్ళిపోతుంది? తరువాత తన జీవితం ఏమవుతుందో తెలుసుకోవాలా? అయితే స్కిప్ చేయకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.